ఇట్లాంటి దివ్య రత్నాలు చాలా ఉన్నాయి. అలెగ్జాండ్రేట్ పెట్టుకుంది లేటెస్ట్గా, ఇది సార్ ఇప్పుడు హోప్ డైమండ్, కోహినూర్ డైమండ్, నాగమణి అంటారు కానీ అది ప్రాక్టికల్గా లేదు. లేదు, అది చరిత్రలోనే అట్లా రాయబడ్డది, బట్ ప్రాక్టికల్గా లేదు. ఎందుకంటే మనీ అనేది పాముకు తయారవడం అది ఫ్యాంటసీస్ అది, కానీ నిజంగా నాగమణి అంటూ లేదు. అంటే మనకి పూర్వీకులు కూడా ఈవెన్ మన రాజులు మీరు చెప్పినట్లు రాజ్యాలుగా పరిపాలించే టైంలో కూడా రత్నాలని కుప్పలుగా పోసి అమ్మే, అది శ్రీకృష్ణదేవరాయల కాలంలో మనము అంగల్లో రత్నాలు అమ్మినారంటే మనం చదువుకున్నాం. నిజంగా అప్పుడు ఏంటంటే జనాభా తక్కువ ఉండే, ఇప్పుడు భూమి ఉన్నంతనే ఉంది, జనాభా తక్కువ ఉన్నందువల్ల రత్నాలను రాసులుగా పోసి అమ్మేవారు. ఇప్పుడు జనాభా ఎన్ని రెట్లు పెరిగిపోయింది, అందుకు ఇప్పుడు మనం ఇంత డబ్బు పోస్తే కానీ ఒక రత్నం రాదు. అప్పుడు ఏంది రత్నాలుగా రాసుల్లాగా పెట్టి అమ్మేవారు. సో ఇది బ్యాలెన్స్ ఏంటంటే ఇప్పుడు జనాభా పెరిగింది, భూమి పెరగలేదు. ఒకప్పుడు రత్నాలు అనేది సహజంగా అప్పుడు అంత విరివిగా లభించేటివి. ఇప్పుడు జనాభా పెరిగినందువల్ల రేరుగా లభిస్తున్నాయి.